హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో కరివేపాకు చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఐటమ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఒక మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీగా ఉంచుకున్న స్పైసెస్ని అందులో వేసేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న స్పైసెస్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో కొంచెం మెత్తపడే వరకు వేయించుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టి ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూసారుగా వాటర్ అయితే మొత్తం ఇంకిపోయింది. ఇలా ఇంకిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా పౌడర్ని హాఫ్ వరకు ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మిగిలిన సగం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉండనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి చికెన్ పీస్ అనేది మెత్తగా ఉడికిందా లేదా అని. ఉడకలేదు అంటే మాత్రం ఇంకా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.